ప్రభునందు ప్రియమైన జేహోజీర్లో స్పిరిచువల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం అండి. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా ప్రియమైన సహోదరులు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఈ మాట చెప్తున్నారు అనమాట. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే మనం ప్రతిదీ కూడా చాలా దీనత్వాన్ని కలిగి ఉండేవారుగా మనం ఉండాలండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు మాదిరిగా ఆయన చూపించారండి. దీనత్వాన్ని ఏ విధంగా ధరించాలో ఆయన మాదిరిగా చూపించారు. అందుకే ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్న సందర్భంలో అక్కడ ఇస్కరియోతు యోధ ఆ యొక్క యోధా సైన్యాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఒక భయంకరమైన ఒక కపటమైన ముద్దు పెట్టుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చాలా వినయాన్ని విధేయతను కలిగి ఉన్నారండి. కలిగి ఉండడం వల్లనే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోగలిగారు. లేకపోతే ఆయన తన యొక్క దైవత్వాన్ని అక్కడ ఏమి కూడా ఉపయోగించలేదండి. ఉపయోగించుకోకుండా నిజమైన మానవుడిగా తను తాను ఆయన సమర్పించుకోవడం మనం చూస్తాం. కేవలం మన గురించి అయినా దీనత్వాన్ని కలిగి ఉన్నారండి. అటు రీతిగానైనా ప్రియమైన సహోదరులు, ఇక్కడ పేతురు రాసిన పత్రిక 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి. మృదువైనట్టుయునైనా గుణమును అక్షయాలంకారం గల మీ హృదయమును అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను. ఇది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. చూడండి, ఇక్కడ ఇది మిగుల విలువ కలదంట. మనకి ఇప్పుడు కూడా సాధువైనట్టు మృదువైనట్టు యొక్క గుణాన్ని మనం కలిగి ఉండే వరకు మనం ఉండాలి. నా ప్రియమైన సోదరులారా, ఇంకా తర్వాత వచనంలో 5వ వచనంలో ఉంది. ఇక్కడ 1వ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయము 5వ వచనం ఏమనుందంటే, పరిశుద్ధ స్త్రీలు, దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అని రాయబడిందండి. పరిశుద్ధ స్త్రీలు అంటే ఇక్కడ ఎవరి గురించి రాయబడిందంటే అబ్రహాము భార్య శారాయి గురించి రాయబడిందండి. శారా అనేక జనములకు తల్లిగా ఉందండి. ఆమె అంటుందన్నమాట. ఆమె తన స్వపురుషుడైన యొక్క అబ్రహాం గారికి ఎంతగానో తను తగ్గించుకుని యజమానుడని పిలుచుకునేదన్నమాట. ఇద్దరు కూడా అందుకే మనం కూడా ఆ మృదుత్వాన్ని ఆ యొక్క సాధు స్వభావాన్ని మనం కలిగి ఉంటే కనుక ఆమెకు మనం బిడ్డలుగా ఉంటామంట. ప్రియమైన సోదరులారా, ఇక్కడ చెప్తున్నారు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధ స్త్రీలు ఆయన సంబోధించడం మనం చూస్తాం. అంటే అబ్రహాం యొక్క భార్య శారా కావచ్చు, మరియమ్మ గారు కావచ్చు, ఏమంటే ఎస్తేరు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో మృదుత్వాన్ని కలిగి ఉండడం వలన, ఎంతో వినయాన్ని విధేయతను కలిగి ఉండడం వలన ఇక పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడ్డారండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే మనం ఏం చేయాలంటే ఇంకా తర్వాత వచనంలో ఉంది. 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఇంకా తర్వాత 7వ వచనం 8వ వచనంలో ఏమైనా ఉందంటే, మనం మన సొంత పురుషులకు లోబడే వరకు మనం ఉండాలండి. తర్వాత ఒకరినొకళ్ళు మంచిగా అర్థం చేసుకుని మనం ఇప్పుడు కూడా వాళ్ళ పట్ల మనం మంచి స్వభావాన్ని కలిగి ఉండే వరకు మనం ఉండాలండి. తగ్గింపు